హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్. ఈ రోజు వీడియోలోని స్పెషల్ బంగాళదుంప కుర్మా. ఈ బంగాళదుంప కుర్మా రెసిపీ చపాతీలో కానీ వెజిటేబుల్ బిర్యానీలో కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ బంగాళదుంప కుర్మాని చపాతీతో తినండి, ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బంగాళదుంప కుర్మాని ఎంతో ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక అరకిలో వరకు బంగాళదుంపల్ని తీసుకున్నాను. ఈ బంగాళదుంపల్ని వాటర్తో శుభ్రంగా కడుక్కొని ఒక దుంపని 4 ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ బంగాళదుంపలు మునిగేంత వరకు వాటర్ పోసి పొయ్యి మీద పెట్టుకొని మూత పెట్టి ఉడికించండి. కాసేపటికి బంగాళదుంపలు సగం ఉడికిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పును వేయండి. ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు ఉడికించండి. బంగాళదుంప ముక్క మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. బంగాళదుంపలు ఉడికిపోయిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి దానిపైన ఉన్న తోలుని తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక కళాయిలో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజల్ని వేసి ఫ్రై చేయండి. ఈ తాలింపు గింజల్ని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి, అప్పుడు ఎంతో టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత 2 ఎండుమిర్చిని మధ్యకు తుంచి వేయండి. మరియు ఒక 2 రెబ్బల కరివేపాకుని కూడా వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తాలింపు గోల్డ్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఒక 2 ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయల్ని మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కొంచెం మగ్గితే చాలు. ఆ తర్వాత అందులోకి ఒక 2 బిర్యానీ ఆకు, ఒక 2-3 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి ఫ్రై చేయండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని కట్ చేసుకొని వేసుకోండి. టమాటా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేయండి. కారం ధనియాల పొడి బాగా కలిసేంత వరకు ఒకసారి మొత్తం కలుపుకోండి. ఆ తర్వాత ఒక అరకప్పు వరకు పెరుగును వేసి కలపండి. పెరుగు వేయడం వల్ల కుర్మా ఎంతో టేస్టీగా ఉంటుంది. పెరుగు వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని అందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని పోయండి. వాటర్ పోసాక మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఆ తర్వాత ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేయండి. బంగాళదుంపల ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని అందులోకి కసూరి మేతిని నలిపి వేయండి. కసూరి మేతి మరీ ఎక్కువ వేయకండి, చేదొస్తుంది. ఆ తర్వాత 1 స్పూన్ వరకు సాల్ట్ని వేయండి. బంగాళదుంపలు ఉడకబెట్టేటప్పుడే ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారాలని కలుపుకోండి. మూత పెట్టుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. చూసారా ఎంత చక్కగా బంగాళదుంప కుర్మా ఉడికిపోయిందో. అంతే, ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా చేసుకునే బంగాళదుంప కుర్మా రెడీ. ఈ బంగాళదుంప కుర్మాని చపాతీలో కానీ వెజిటేబుల్ బిర్యానీలో కానీ ఒక్కసారి తిని చూడండి, మళ్ళీ మళ్ళీ తింటారు. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లక్ష్మీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది.